అమెరికాలో మనోడు కర్రీ పాయింట్ పెట్టుకున్నాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సూపర్ బజార్లో పనిచేస్తున్నాడా, లేదంటే ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడా, లేదా పాయికానాలు కడిగే పనిలో ఉన్నాడా, ఈ అనవసరం. మనవాడు అమెరికా పోయాడు అంటే ఊరు వాడ గొప్ప. ఆడికేంట్రా వాళ్ళ పిల్లలు అమెరికా పోయారా, అమెరికాలో దర్జాగా బతుకుతున్నారా, వచ్చేటప్పుడు ఈ ఒక ఇట్లాంటి షర్టు, దీనిపైన ఒక కోటు, ఒక సూటు, హడావిడి. అది అమెరికాలో ఉన్నోళ్ళు అంటే అదేదో అంతరిక్షం నుండి వచ్చినటువంటి దేవీ దేవతల్లాగా చూసేటటువంటి రోజులు ఒకప్పుడు. ఇప్పుడు కొంత మారింది. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పాల్చన అవుతుందని అందరూ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళు అయ్యాక అక్కడేం జరుగుతుందో తెలుసు కాబట్టి తగ్గింది. ఇప్పుడు అమెరికా పెడుతున్న ఆంక్షల ఇంపాక్ట్. ఇదివరకు ఇక్కడ మనం మన ఇష్టం సిగ్నల్కి ఎదురు వెళ్తాం, వన్ వేలో ఎట్లా వెళ్తాం, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తాం. అమెరికా లాంటి చోట అట్లా చేస్తే ఇక్కడ అలవాట్లు అక్కడ కూడా చేస్తే ఇప్పుడు తీసుకొచ్చి వెనక్కి పంపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఎవరిని ఏమైనా మాట్లాడచ్చు, అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ దేశద్రోహుల్ని కూడా సమర్థిస్తారు. అక్కడ దేశద్రోహాన్ని సమర్థిస్తే ఇప్పుడు ట్రంప్ కేసులు పెడుతున్నాడు, దేశం విడిచి పొమ్మంటున్నాడు. అలాంటి వాటిలో మనకి తెలిసి తెలియక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి లోనై మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు తరిమివేయబడుతున్నారు. ఉన్నట్టుండి ఒక మెయిల్ వస్తుంది, నువ్వు అని. అదేంటి అని చెప్పి అడిగితే తెలియదు. ఏ పాలస్తీనాకు అనుకూలంగానో లేకపోతే కనుక ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానో పోస్టులు పెట్టామా అంటే కాదు కదా, మేము అందులో పార్టిసిపేట్ చేయలేదు కదా అంటే నువ్వు అడ్డదిడ్డంగా ర్యాష్ డ్రైవింగ్ చేసావు, సిగ్నల్ సిస్టమ్ వచ్చినట్టు వ్యవహరించావు అన్నటువంటి. లేదు ఇంకోటి. ఇప్పుడు అక్కడ మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి. తర్వాతన నెక్స్ట్ స్టెప్లు ఉంటాయి. ఇంకోటి నెక్స్ట్ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి నరకం. ఇదివరకు అమెరికా వెళ్ళటం అనేటటువంటి కళ, ఇప్పుడు అమెరికా వెళ్ళడం అంటే నరకం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందనుకుంటా.